Hi guys, welcome to RK Defense Academy Vijayanagram. Today black day, dark day. సో పల్వామా దాడిలో 40 మెంబర్స్ మన సైనికులు చనిపోయిన రోజు. బ్రేవ్ సోల్జర్స్ అదుంది, వాళ్ళు దేశం కోసం ప్రాణాలు అర్పించిన రోజు. సో ఈ రోజు అందరూ కూడా వ్యాలంటైన్స్ డే జరుపుకుంటారు. బట్ ఒక సైనికుడిగా అదే మీరు కూడా యూనిఫామ్ వేయాలనుకున్నారు కాబట్టి మీరు కూడా సైనికులే. ఈ వ్యాలంటైన్స్ డే కాదు, మన దేశం కోసం ప్రాణాలు అర్పించిన, జీవితాలని త్యాగం చేసిన అటువంటి సైనికులందరికీ కూడా మౌనవ్రతం పాటించండి. అలాగే హార్ట్ఫుల్గా వాళ్ళందరికీ కూడా సెల్యూట్ చేయాల్సిన టైం ఇది. ఓకే, ఎనీవే ఈ సందర్భంగా మన ఆర్కే డిఫెన్స్ అకాడమీలో 21+ ఏజ్ ఉన్నటువంటి అలాగే ఎన్సీసీ విద్యార్థులకు కంప్లీట్గా మొదటి 40 మందికి ఫ్రీ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఏంటి? ఫిజికల్ ట్రైనింగ్ అలాగే క్లాసెస్. సో ఎవరైతే యూనిఫామ్ వేయాలనుకున్నారో, ఆర్మీలో జాయిన్ అవ్వాలనుకున్నారో వాళ్ళందరూ కూడా ఏంటి ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఓన్లీ ఫస్ట్ 40 మెంబర్స్కి మాత్రమే ఫ్రీ కోచింగ్ ఇస్తాం. తర్వాత వాళ్ళకి యాజ్ యూజువల్గా మన యొక్క ఫీజు స్ట్రక్చర్ ఏదైతే ఉందో అది పే చేయాలి. ఓకేనా? సో గాయస్ అందరూ కూడా ఈ చక్కటి అవకాశాన్ని ఇట్లా చేసుకోండి. నేను ఒక దేశభక్తితోనే దిగాను. మీ పిల్లలందరికీ కూడా ఈ చక్కటి అవకాశం ఇస్తున్నాను. సో ఎటువంటి రూపాయి నాకు పే చేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఎటువంటి సింగిల్ రూపీ కూడా మీరు పే చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఏంటంటే మీరు ఈ బాండ్స్ గిన్స్ ఏమి కూడా నథింగ్ ఏమీ నాకు ఇవ్వాల్సిన అవసరం లేదు బాబు. మీ సర్టిఫికేట్స్ కానీ ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. జాబ్ వచ్చాక బహుమానాలు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. అదన్నా మీకు కలిగినంత ఇవ్వండి, బంగారం ఇవ్వండి, డబ్బులు ఇవ్వండి, గిఫ్ట్ మనీ ఇవ్వండి, ఏది వద్దు, నథింగ్. ఈ 40 మెంబర్స్కి అయితే కంప్లీట్గా నా దేశ సైనికులుగా మిమ్మల్ని గుర్తించి ట్రైనింగ్ ఇస్తున్నాను. ఓకేనా? హాస్టల్కి అయితే ఫీజు పే చేయాలి, ఉట్టిన రావు కదండి. ఇది టాలెంట్ మీద ఆధారపడి ఉంది. గ్రౌండ్ అలాగే క్లాస్ అయితే నేను గొంతు చించుకున్న టాలెంట్ కాబట్టి పర్వాలేదు. బట్ ఫుడ్ పరంగా అయితే అదంతా కూడా మనం ఫైనాన్షియల్గా కాబట్టి హాస్టల్కి మీరు పే చేసుకోవాలి. క్లాసెస్ గ్రౌండ్కి సంబంధించి కంప్లీట్గా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఈ 40 మందికి. ఎటువంటి రూపాయి నాకు అవసరం లేదు. నెక్స్ట్ ఏంటంటే చాలా అకాడమీస్ చాలామంది కోచెస్ విన్నాం. అంటే మీరు ఫ్రీ అని చెప్పి ముందుగా ఫ్రీ అని చెప్పి తర్వాత మీకు ఏదే కలిగినంత ఇవ్వండి, అది వద్దు. నిస్వార్థంగా చేస్తాను, సహకరించండి. ఓకేనా? సహకరించండి. ఏదైనా మంచి వ్యక్తి దొరికితే వాడిని వినియోగించుకోండి, అంతే. అదన్నా వాడిని రెచ్చగొట్టొద్దు, వాడిని ఇబ్బంది పెట్టవద్దు. మంచిగా బ్రతకాలని చూడండి, ఆ వ్యక్తి మంచిగా వెళ్ళాలి. ఓకేనా? మీరు మంచిగా ఉండాలి. ఓకేనా గైస్? అందరికి కూడా మీరు ఏ అకాడమీలో మీరు కోచింగ్ తీసుకోండి. మీరందరూ దేశం కోసం కష్టపడుతున్నారు అనుకుంటున్నాను కాబట్టి మీరందరూ డిసిప్లైన్డ్గా ఉండండి. ఓకేనా? బాగా చదవండి, బాగా రన్నింగ్ వేయండి. అందరూ కూడా అనుకున్నట్లు యూనిఫామ్ వేయాలి, యూనిఫామ్ వేసి తీరాలి. ఓకేనా? అందరికి కూడా ఆల్ ద బెస్ట్. జై హింద్, జై భారత్.